ఇదైతే మనకి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనమాట. 500 స్పెషలిస్ట్ ఆఫీసర్స్ ఏదైతే ఉన్నాయో ఎస్ఓకి సంబంధించినటువంటి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ ఈ రోజు స్టార్ట్ అవుతున్నది. 30th April 2025, ఇంకా 20th May 2025 ఇస్ లాస్ట్ డేట్. ప్లస్ మనకి అసిస్టెంట్ మేనేజర్ క్రెడిట్లో ఒక 250 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇంకా అసిస్టెంట్ మేనేజర్ ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి 250, టోటల్గా 500 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా మనకి జూనియర్ మేనేజర్ క్యాడర్కి సంబంధించినటువంటి వేకెన్సీస్ అనమాట. 85,920 రూపీస్ అయితే మీకు అప్లికబుల్ అయితే అవుతుంది అనమాట ఫ్రెండ్స్. ఇంకా దీనికి సంబంధించి మీకు ఎలిజిబిలిటీ క్రైటీరియాకి సంబంధించి 22 to 30 years అనమాట ఏజ్ లిమిట్. 22 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. ఇంకా ఏజ్ రిలాక్సేషన్స్ అయితే అప్లికబుల్ అయితే అవుతాయి అనమాట. ఇంకా అసిస్టెంట్ మేనేజర్ క్రెడిట్కి సంబంధించి ఎనీ డిగ్రీతో పాటు మీకు సిఏ, సిఎంఏ, ఐసీడబ్ల్యూ, సిఎస్సి లేకపోతే ఫుల్ టైమ్ రెగ్యులర్ ఎంబీఏ, ఎంఎంఎస్, అలాగే పీజీడిఎం, పీజీడిబిఎం లాంటి వాటిల్లో కనుక మీకు 60% ఉన్నా కూడాను అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఇంకా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి సంబంధించి 55% అయితే సరిపోతుంది అనమాట. దీంతోపాటు మీకు ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు, ఉంటే కనుక మీకు యాడెడ్ అడ్వాంటేజ్ అయితే అవుతుంది అనమాట. పోస్ట్ క్వాలిఫికేషన్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఇన్ పిఎస్బీసీలో కానీ బిఎఫ్ఎస్ఐలో కానీ ఉంటే కనుక దీనికి అవకాశం అయితే ఎక్కువ ఉండే అవకాశాలు అయితే ఉంటాయి ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ మనకి ఐటీకి సంబంధించి మీరు బీఈ, బీటెక్ కానీ, ఎంసీఏ కానీ, ఎంఎస్సీ ఐటీ కానీ, ఎంఎస్ కానీ, ఎంటెక్ కానీ, ఇంకా 5 years ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ చేసినా కూడాను ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. కంప్యూటర్ సైన్స్లో కానీ, ఐటీలో కానీ, ఎలక్ట్రానిక్స్లో కానీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ సైన్స్లో కానీ, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్స్లో కానీ, ఇంకా కూడా డేటా సైన్స్లో కానీ, ఇంకా మెషిన్ లెర్నింగ్ అనమాట, అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో కానీ, ఇంకా సైబర్ సెక్యూరిటీ ఏదో ఒక బ్రాంచ్లో బీఈ కానీ, బీటెక్ కానీ, ఎంసీఏ కానీ, ఎంఎస్సీ ఐటీ కానీ, ఎంఎస్ కానీ, ఎంటెక్ కానీ చేస్తుంటే కనుక సరిపోతుంది అనమాట ఫ్రెండ్స్. దీనికి సంబంధించి 1 year ఏదో ఒక ఐటీ డొమైన్లో మీకు ఎక్స్పీరియన్స్ అయితే కావాలన్నమాట. ఇక్కడ క్లౌడ్ ఆపరేషన్స్లో కానీ, నెట్వర్కింగ్లో కానీ, డేటా అనలిటిక్స్ కానీ, డేటా ఇంజనీరింగ్ ఇలాగ కొన్ని వేరియస్ ఇదైతే ఇచ్చారు. వాటిలో ఏదో ఒక దాంట్లో మీకు 1 year డిగ్రీ అయిన తర్వాత ఎక్స్పీరియన్స్ అయితే అవసరం అయితే అవుతుంది అనమాట ఫ్రెండ్స్. ఏజ్కి సంబంధించి మీకు ఫస్ట్ April 2025కి చెక్ చేసుకోవాలన్నమాట. ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి 20th May 2025 ఈజ్ ద కట్ ఆఫ్ డేట్ అనమాట. ఆ డేట్కి మీకు ఎలిజిబిలిటీ ఉంటే సరిపోతుంది ప్లస్ దీనికి సంబంధించి ఒకటే ఒక టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారనమాట. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అమరావతి, విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, తిరుపతి, ఇంకా తెలంగాణకి సంబంధించి కూడా హైదరాబాద్, వరంగల్లో అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారనమాట. అక్కడైతే ఎగ్జామ్ అయితే రాసుకోవచ్చు. ఇంకా ఫీజుకి సంబంధించి ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి 177 రూపీస్ అయితే మనం అప్లికేషన్ ప్రాసెస్లో లాస్ట్లో పే చేసుకోవచ్చు. ఇంకా అదర్ కేటగిరీస్ ఎవరైతే ఉన్నారో జనరల్ క్యాండిడేట్స్ 1180 రూపీస్ అనమాట జిఎస్టీతో కలుపుకొని అదైతే అప్లికబుల్ అయితే అవుతుంది అనమాట. ఇంకా అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్కి సంబంధించి ఫ్రెండ్స్ ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్ క్యాప్చర్ చేసి లాగిన్ అవ్వాలన్నమాట. దానికన్నా ముందు ఇక్కడ క్లిక్ హియర్ న్యూ రిజిస్ట్రేషన్ అని ఉంది. అందరూ కూడా మొదట న్యూ రిజిస్ట్రేషన్ అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ మనకి 6 steps ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఇచ్చారనమాట. బేసిక్ ఇన్ఫర్మేషన్, ఫోటో, సిగ్నేచర్, డీటెయిల్స్, ప్రివ్యూ, అప్లోడ్స్, పేమెంట్ అనమాట. ఇక్కడ ఫుల్ నేమ్ అయితే ఎంటర్ అయితే చేసుకోవాలి. స్టార్ మార్క్ పెట్టినవన్నీ తప్పనిసరిగా మనం ఫిల్అవుట్ చేయాలన్నమాట. ఇక్కడ మీ యొక్క నేమ్ ఏదైతే ఉందో ఫోటో ఐడి ప్రకారం మీరు ఏ ఫోటో ఐడి అయితే ఎగ్జామినేషన్కి, ఇంటర్వ్యూస్కి క్యారీ చేయాలనుకుంటున్నాం దాని ప్రకారం మీ యొక్క ఫుల్ నేమ్ అనమాట ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి. ఇలాగా అలాగే నేమ్లో నుంచి ఫస్ట్ నేమ్ అనమాట, మిడిల్ నేమ్, అట్లాగే లాస్ట్ నేమ్, అంటే లాస్ట్ నేమ్ సర్నేమ్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. లేదంటే ఫుల్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు. 35 క్యారెక్టర్స్ లోపు ఉంటే మీ నేమ్ ఫ్రెండ్స్. ఇక్కడ ఫుల్ నేమ్ అయితే డిస్ప్లే అవుతుంది. ఇది యాజ్ పర్ ఫోటో ఐడి ప్రకారం ఉన్నదా లేదా అనేది మీరు చెక్ చేసుకోవాలన్నమాట. ఇంకా మొబైల్ నెంబర్, మీ యొక్క 10 digit మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ అయితే చేసుకో. సెకండ్ టైం కన్ఫర్మ్ అయితే చేయాలి. ఇంకా సెకండ్ ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ ఉంటే ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు, లేకపోతే ఆప్షనల్ అనమాట. ఇంకా ఈమెయిల్ ఐడి అనమాట ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోండి. డొమైన్ సెలెక్ట్ చేసుకోవాలి, జీమెయిల్, హాట్మెయిల్ అనేది. పైన ఇచ్చిన ఈమెయిల్ విత్ డొమైన్ అనమాట కింద ఎంటర్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ క్యాప్చర్ బాక్స్లో ఎంటర్ చేసిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ అని ఉందన్నమాట. దీన్ని మీకు క్లిక్ అయితే చేయాలి ఫ్రెండ్స్. ఇక్కడ మీకు ప్రొవిజన్ రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్ అయితే అలౌట్ అయితే అయిందనమాట. నోట్ చేసుకొని పెట్టుకోవచ్చు, మీకు మెసేజ్ కూడా వస్తుంది అనమాట. ఇక్కడ ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేయాలి, అలాగే లైవ్ ఫోటో కూడా క్యాప్చర్ అయితే చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేసి ఇక్కడ టిక్ ఆన్ చేయాలన్నమాట. ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేసి అలాగే సిగ్నేచర్ అప్లోడ్ చేసి టిక్ ఆన్ చేయాలి. తర్వాత నెక్స్ట్కి అయితే వెళ్ళొచ్చు.
ఇక్కడ మన ఫోటోగ్రాఫ్ అనేది లేటెస్ట్ కలర్ ఫోటోగ్రాఫ్ 3.5 x 4.5 సెంటీమీటర్స్ లాగా చూసుకొని జేపీజీ ఫార్మేట్లో 20 to 50 KB మధ్య అప్లోడ్ అయితే చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఫోటోగ్రఫీకి సంబంధించి డూస్ అండ్ డోంట్స్ అయితే ఇచ్చారు. సో అదైతే చూసుకోవాలండి. సిగ్నేచర్కి సంబంధించి మీరు ఒక వైట్ పేపర్ మీద బ్లాక్ ఇంక్తో సైన్ చేసుకొని జేపీజీ ఫార్మేట్లో 10 to 20 KB మధ్య అది మీరు అప్లోడ్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ క్యాప్చర్ ఫోటో అని ఉంటుంది, దీని మీద క్లిక్ చేయాలన్నమాట. ఇక్కడ వెబ్ క్యామ్ ముందైతే మీరు ఇదైతే క్యాప్చర్ అయితే చేసుకోవాలి. దానిని ఎనబుల్ అయితే చేసుకోవాలన్నమాట. బ్రౌజర్కి ఎనబుల్ చేసుకున్న తర్వాత ఫోటో ఇక్కడికైతే వస్తుంది. ప్లస్ ఇక్కడ మనకి డీటెయిల్స్ ట్యాబ్ అనమాట. బేసిక్ డీటెయిల్స్ అయితే మనం ఎంటర్ అయితే చేసుకోవాలి. పోస్ట్ అనమాట, 2 వేకెన్సీస్ మాత్రమే ఉన్నాయి. ఇంకా అసిస్టెంట్ మేనేజర్ క్రెడిట్, అలాగే అసిస్టెంట్ మేనేజర్ ఐటీ. ఫ్రెండ్స్ ఇక్కడ పోస్ట్ నేమ్ సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఒకసారి మనం ఒక పోస్ట్కి మాత్రమే అప్లై చేయగలము. ఇంకా 2 పోస్ట్కి అప్లై చేయాలి అంటే సపరేట్ అప్లికేషన్ అయితే మనం ఫిల్అప్ అయితే చేసుకోవాలి. అయితే ఎగ్జామ్ డేట్ అనేది ఒకే రోజు ఉంటే కనుక ప్రాబ్లం అయితే అవుతుంది. సో మీరు కాబట్టి ఒకే పోస్ట్కి అయితే అప్లై అయితే చేసుకోవాలన్నమాట. ప్లీజ్ ఇక్కడ కేటగిరీ అనమాట. కేటగిరీ అనేది మనకి యూఆర్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీనా, ఎస్సీ, ఎస్టీనా సెలెక్ట్ అయితే చేసుకో. తర్వాత మీరు చేంజ్ చేసుకునే అవకాశం అయితే ఉండదన్నమాట. సో దీనికి సంబంధించినటువంటి మన దగ్గర ఈ యొక్క కేటగిరీ సర్టిఫికేట్స్ అయితే కావాలన్నమాట. సో ఓబీసీ అలాగే ఈడబ్ల్యూఎస్కి సంబంధించి ఈ ఫైనాన్షియల్ ఇయర్ అంటే 1 ఏప్రిల్ నుంచి 31 మార్చ్ మధ్య రెన్యువల్ అయినా లేదంటే తీసుకున్నటువంటి సర్టిఫికేట్ అయితే అయి ఉండాలి. అలాగే ఎస్సీ ఎస్టీకి సంబంధించి కూడా వ్యాలిడ్ అయితే ఉండాలన్నమాట సర్టిఫికేట్. ఇంకా పీడబ్ల్యూ క్యాండిడేట్స్ ఏమైనా ఉంటే ఎస్ పెట్టాలి, లేకపోతే నో అనమాట. ఎస్ పెడితే కనుక ఈ కాలమ్స్ అన్ని ఫిల్ అవుట్ చేయాలన్నమాట. ఇంకా కూడా ఈ కాలం కూడాను పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి సంబంధించి వాళ్ళు మాత్రం ఎస్ పెట్టాలి, అదర్స్ మాత్రం నో అయితే పెట్టాలన్నమాట. ఇంకా 1984 రైట్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉంటే కనుక ఎస్ పెట్టాలి, లేకపోతే నో అనమాట. రిలీజియన్ అనేది సెలెక్ట్ అయితే చేసుకోవాలి. అలాగే ఇక్కడ ఎక్సర్వీస్ మెన్ అయితే ఎస్ పెట్టాలి, లేకపోతే నో అనమాట. ఎస్ పెడితే కనుక మన సర్వీస్ అనేది మెన్షన్ అయితే చేసుకోవాలన్నమాట. ఎప్పుడు జాయిన్ అయ్యారు, ఎప్పుడు రిలీవ్ అయ్యారు అనేది. ఇంకా కూడాను ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఒక కాలమ్ అయితే ఇచ్చారు. వెదర్ యూ హ్యావ్ డిఫాల్టెడ్ ఇన్ రీపేమెంట్ అండర్ ఎనీ లెండింగ్ ఎరే. మీరు ఏదైనా బ్యాంక్ నుంచి లోన్స్ తీసుకోవడం కానీ వాటిని మనం పే చేయకుండా ఏదైనా మీ మీద డిఫాల్టెడ్ ఏదైనా ఉంటే కనుక జనరల్గా ఉండవు, నో అయితే పెట్టుకోవాలన్నమాట. ఇంకా కూడా రిలీజియస్ మైనారిటీ కమ్యూనిటీ అంటే ఇక్కడ పైన మీకు హిందూ కాకుండా అదర్ కమ్యూనిటీ అయితే ఎస్ పెట్టుకోవాలి. హిందూ పెడితే కనుక నో పెట్టాలన్నమాట. అలాగే ఎగ్జామినేషన్ స్టేట్ అనమాట సెలెక్ట్ అయితే చేసుకో. సపోజ్ ఆంధ్రప్రదేశ్ ఇస్తే మీకు ఇక్కడ అమరావతి, విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, తిరుపతి వచ్చాయన్నమాట. అలాగే తెలంగాణ ఇస్తే కనుక హైదరాబాద్, వరంగల్ అయితే వచ్చాయి, సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ నేషనాలిటీ ఇండియన్ సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఇంకా కూడా ఫోటో ఐడి ఇక్కడ టిక్ ఆన్ అయితే చేయాలి. చేస్తే ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ వస్తాయన్నమాట. ప్రూఫ్ 1, ప్రూఫ్ 2 సెలెక్ట్ అయితే పాన్ కార్డు, పాస్పోర్ట్, పర్మనెంట్ డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడి ఏదో ఒకటి అనమాట. సపోజ్ పాన్ కార్డు ఇస్తే పాన్ కార్డ్ నెంబర్ అండి. ఇంకా డిఫరెంట్గా ఇంకా రెండోది అయితే ఇక్కడ మనం సెలెక్ట్ అయితే చేసుకో. ఆధార్ కార్డు ఇస్తే ఆధార్ కార్డు అనమాట. ఇంకా బ్యాంక్ పాస్బుక్ కానీ ఇంకా కూడా ఇంకా ఐడెంటిటీ కార్డ్ ఇష్యూడ్ బై కాలేజీ, యూనివర్సిటీ వాళ్ళు ఇచ్చింది ఏదైనా మనం సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. దానికి సంబంధించినటువంటి నెంబర్ అయితే ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవాలి. ఆధార్ కార్డు అందరికి ఉంటుంది కాబట్టి ఆధార్ కార్డు ఎంటర్ చేసుకోవచ్చు. పాన్ కార్డు లేదంటే పాస్పోర్ట్, పర్మనెంట్ డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఓటర్ ఐడి కానీ ఈ రెండైతే ఇవ్వాలన్నమాట. సో దీని మీద ఉండేటటువంటి నేమ్ అనేది మీరు ఆ యొక్క ఈ అప్లికేషన్లో ఎంటర్ చేసిన నేమ్తో ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయ్యేలాగా చూసుకోవాలి. తర్వాత ప్రాబ్లం లేకుండా అనమాట. డేట్ ఆఫ్ బర్త్ అనమాట. క్యాలెండర్ ఇచ్చారు, దీని నుంచి మీ యొక్క ఏజ్ అనేది సెలెక్ట్ అయితే చేసుకోవాలి. దీనికి సంబంధించి మనకి 22 నుంచి 30 సంవత్సరాల మధ్య అయితే ఉండాలి. ఇంకా ఏజ్ రిలాక్సేషన్స్ అప్లికబుల్ అయితే అవుతాయి అనమాట. 1 ఏప్రిల్ 2025కి మీ ఏజ్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది అనమాట. చెక్ అయితే చేసుకోవచ్చు. ఇంకా కూడా జెండర్ మీరు మేలా ఫీమేలా సెలెక్ట్ అయితే చేసుకోవాలి. బోత్ ఆర్ ఎలిజిబుల్ అనమాట. ఇంకా మీరు కనుక ట్విన్ బ్రదర్ సిస్టర్స్ కమలు అయ్యి ఉంటే ఎస్ పెట్టాలి. ఎస్ పెడితే వాళ్ళు మేలా ఫీమేలా వాళ్ళ నేమ్స్ అయితే మెన్షన్ చేయాలి. నో పెడితే అవసరమైతే లేదనమాట. ఇంకా కూడా మ్యారిటల్ స్టేటస్ మీరు అన్మ్యారీడా, మ్యారీడా, విడోరా, డైవర్సడా, ఇంకా జ్యుడిషియల్లీ సెపరేటెడా సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. మీ యొక్క ఫాదర్స్ నేమ్, మీ యొక్క మదర్స్ నేమ్ ఎంటర్ అయితే చేసుకోవాలి. స్పౌజ్ నేమ్ ఉంటే స్పౌజ్ నేమ్ ఎంటర్ అయితే చేసుకోవచ్చు. ఇంకా అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్స్ కోసం డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్తో సహా కంప్లీట్ అడ్రస్ అనమాట. స్టేట్, డిస్ట్రిక్ట్ అన్నీ కూడా ఎంటర్ చేసుకోవాలి. ఇంకా స్టేట్ సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. మీ అడ్రస్లో నుంచి పిన్ కోడ్, ఇంకా
పర్మనెంట్ అడ్రస్ కూడా సేమ్ అయితే టిక్ ఆన్ చేస్తే ఆటోమేటిక్గా ఫిల్అప్ అయితే అయిపోతాయి అనమాట. ఇంకా జిఎస్టీ ఇన్వాయిస్ కోసం మీరు కరస్పాండెన్స్ అడ్రస్సా పర్మనెంట్ అడ్రస్సా ఏదైనా సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. జనరల్ క్యాండిడేట్స్కి అయితే 1180 రూపీస్, అదర్స్కి అయితే 177 రూపీస్ అయితే వస్తుంది అనమాట. లాస్ట్ స్టెప్లో మీరు ఫీజు అయితే పే వ్యాలిడేట్ చేసుకోవాలి. కాలమ్స్ ఏదైనా రెడ్ మార్క్ వస్తే వాటిని రెక్టిఫై చేసుకొని సేవ్ అండ్ నెక్స్ట్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇదైతే మనకి ఈక్యూ కాలం అనమాట. డీటెయిల్స్ ట్యాబ్లో అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ యాజ్ ఆన్ 20th May 2025కి మీకు యొక్క ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ అయితే కావాలన్నమాట. మీకు ఇక్కడ అసిస్టెంట్ మేనేజర్ క్రెడిట్కి సంబంధించి డిగ్రీతో పాటు మీకు ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ అయితే కావాలి, ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదనమాట. ఇంకా అసిస్టెంట్ మేనేజర్ ఐటీకి సంబంధించి BE BTech MCA ఇందాక చెప్పినట్టుగా ఏదో ఒక క్వాలిఫికేషన్తో పాటు 1 year ఎక్స్పీరియన్స్ అయితే కావాలన్నమాట. సో ఇక్కడ మీకు నోట్ అయితే ఇచ్చారు. దీనికి సంబంధించి మనకి పర్సంటేజ్ అనేది ఎగ్జాక్ట్గా ఎంటర్ అయితే చేసుకోవాలి, రౌండ్ ఆఫ్ చేయకూడదు అనమాట. సో మీకు 59.99 వస్తే ఎగ్జాక్ట్గా ఎంటర్ చేయాలి, 60% వేయకూడదు అనమాట. సో అది ఒకసారి చూసుకొని జాగ్రత్తగా ఎంటర్ అయితే చేసుకోవాలి. మన కట్ ఆఫ్ డేట్ వచ్చేసరికి 20th May 2025కి మీ దగ్గర ఏదో ఒక ప్రూఫ్ అయితే ఉండాలన్నమాట. మీరు పాస్కి సంబంధించినటువంటి PC కానీ ఓడి కానీ ఏదో ఒకటి. గ్రాడ్యుయేషన్ ఆర్ట్స్ అయితే BA వాళ్ళు అయితే ఫస్ట్ ఆప్షన్ తీసుకోవాలి, BSc వాళ్ళు సెకండ్ ఆప్షన్ తీసుకోవాలి, BCom వాళ్ళు అయితే థర్డ్ ఆప్షన్, ఇంకా అగ్రికల్చర్ డిగ్రీ అయితే ఇది తీసుకోవాలి, మేనేజ్మెంట్లో ఎవరైనా చేస్తుంటే ఇది తీసుకోవాలి. వీటిలో లేదు ఏదైనా BE BTech లాంటి చేస్తుంటే వాళ్ళు ఇక్కడ అదర్స్ తీసుకొని ఎంటర్ అయితే చేసుకోవచ్చు. BEనా BTech ఏంటి అనేది ఎప్పుడు పాస్ అయ్యారు, ఇయర్ ఆఫ్ మంత్ అండ్ ఇయర్ అనమాట కంప్లీట్ అయితే చేసుకోవాలి. డిగ్రీకి సంబంధించిన పర్సంటేజ్ ఎంత వచ్చింది ఎంటర్ అయితే చేసుకోవాలి, ఎగ్జాక్ట్ పర్సంటేజ్ అయితే వేసుకోవాలన్నమాట. క్లాస్ ఫస్ట్ సెకండ్. ఇంకా పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ అనమాట. నేనైతే క్రెడిట్ అనే దాని పోస్ట్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇంకా MBA అనే ఫుల్ టైం రెగ్యులర్ 2 years డ్యూరేషన్తో MBA కానీ MMS కానీ దీనికి అవసరమైతే అవుతుంది అనమాట. అయితే చేసుకోవాలి. అదైతే ఎప్పుడు కంప్లీట్ చేసుకున్నారు మీరు, సపోజ్ డేట్స్ అనమాట, డేట్స్ అయితే మెన్షన్ అయితే చేసుకోవాలి. అలాగే పర్సంటేజ్ ఎంత వచ్చింది మెన్షన్ చేయాలి, ఫస్ట్ వచ్చి సెకండ్ వచ్చి మెన్షన్ అయితే చేసుకోవాలన్నమాట. కిందకి రావాలి. ఇంకా పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా కనుక మీరు చేస్తుంటే PGDM కానీ ఇంకా దానికి సంబంధించి ఫుల్ టైం అనమాట, ఇది కూడా 2 years ఫైనాన్స్లో కనుక చేస్తుంటే వాళ్ళు కూడా ఎలిజిబుల్ అయితే అవుతారు. MBA కాకుండా ఇది చేస్తుంటే ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఎంటర్ అయితే చేసుకోవచ్చు. ఇంకా ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్ ఎవరైనా CA ICW CS వాళ్ళు ఎవరైనా ఉంటే ఇవి తీసుకొని ఎంటర్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇంకా ఇంటిగ్రేటెడ్ 5 years కోర్స్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా MTech అలా ఉన్న వాళ్ళు ఉంటే ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకొని అదర్స్ తీసుకొని అది మెన్షన్ అయితే చేయాలన్నమాట. ప్లస్ ఇంకా ఎక్స్పీరియన్స్ ఒక పోస్ట్కి అవసరం అవుతుంది ఐటీకి సంబంధించి ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి. ఏ కంపెనీలో చేశారు, ఏ పోస్ట్ చేశారు, ఎప్పటి నుంచి ఎంతవరకు, నేచర్ ఆఫ్ డ్యూటీస్, ఇంకా ఎందుకు మీరు రిలీవ్ అయ్యారు, జాబ్ మానేశారు అనేది ఎంటర్ అయితే చేసుకోవచ్చు. ప్రజెంట్ వర్క్ చేస్తుంటే ఎస్ పెట్టాలి, లేకపోతే నో అనమాట. సో యాడ్ మోర్ రోస్ అంటే మీకు ఎక్కువ రోస్ కూడా వస్తాయి. మోర్ దెన్ 1 ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ మీరు ఎంటర్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు, ప్రాబ్లం అయితే లేదనమాట. ఇంకా లాంగ్వేజెస్, ఒక లాంగ్వేజ్ కంపల్సరీగా రీడ్ రైట్ అనేది ఎంటర్ అయితే చేసుకోవాలి. అదర్ కూడా మీరు ఎంటర్ అయితే చేసుకోవచ్చు అనమాట, ఈ విధంగా అనమాట. అలాగే థర్డ్ కూడాను మీరు ఎంటర్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నెక్స్ట్కి అయితే వెళ్ళచ్చు, వ్యాలిడేట్ చేసుకోవాలి. ఎర్రర్స్ ఉంటే కనుక రెక్టిఫై చేసుకొని నెక్స్ట్కి అయితే వెళ్ళచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ మన ప్రివ్యూ అయితే కనపడుతుంది అనమాట, చెక్ అయితే చేసుకోవచ్చు. ఇంకా బ్యాక్ ఎడిట్ అయితే చేసుకోవచ్చు. తర్వాత అయితే ఎడిట్ ఆప్షన్ అయితే లేదనమాట. సో జాగ్రత్తగా చెక్ చేసుకొని అన్ని కరెక్ట్గా ఉంటే మీరు డిక్లరేషన్ అయితే ఐ అగ్రీ అనాలి. ఇంకా మీ నేమ్ డీటెయిల్స్ అన్నీ కూడా ఒక ఫోటో ID ప్రకారం మ్యాచ్ అవుతూ ఉంటే కనుక టిక్ ఆన్ పెట్టాలన్నమాట. మీ నేమ్ కనుక ఎప్పుడైనా చేంజ్ చేసుకుని దానికి సంబంధించినటువంటి ప్రూఫ్ అనేది మీరు ఎగ్జామినేషన్ క్యారీ చేస్తారని టిక్ పెట్టాలి. మీ నేమ్ కనుక చేంజ్ లేకపోతే ఇది టిక్ ఆన్ చేయాల్సిన అవసరం అయితే లేదనమాట. ఇదైతే టిక్ ఆన్ చేసుకోవాలి. మీ యొక్క కన్సెంట్ అనమాట, మీ యొక్క క్రెడిట్ రిపోర్ట్ అనేది సిబిల్ వాళ్ళకి ఇవ్వటం, కానీ మీరు ఏదైనా లోన్స్ తీసుకొని సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే వీళ్ళకి సిబిల్ వాళ్ళకి ఇచ్చేదానికి ఈ 3 టిక్ ఆన్ చేసుకోవాలి. మీ నేమ్ చేంజ్ చేసుకుని దానికి సంబంధించినటువంటి ప్రూఫ్ మీ దగ్గర ఉంటే ఇది కూడా టిక్ ఆన్ చేసుకోవచ్చు. కంప్లీట్ అయితే చేసుకోవాలి. ప్లస్ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అనేది ఒక వైట్ పేపర్ మీద బ్లాక్ లేదంటే బ్లూ ఇంక్తో ఇంప్రెషన్ చేసుకొని 20 to 50 KB మధ్య అప్లోడ్ అయితే చేసుకోవాలి. హ్యాండ్ రిటర్న్ డిక్లరేషన్ అనమాట, ఒక వైట్ పేపర్ మీద ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, ఇది మీరు రాసుకొని కింద సైన్ చేసి దానిని JPG ఫార్మేట్లో స్కాన్ చేసుకొని 50 to 100 KB మధ్య అప్లోడ్ అయితే చేసుకోవాలి. ఇక్కడ ఐకామ్ మీ నేమ్ రాసుకోవాలి. హియర్ బై డిక్లేర్ దట్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ సబ్మిటెడ్ బై మీ ఇన్ ద అప్లికేషన్ ఫార్మ్ ఇస్ కరెక్ట్, ట్రూ అండ్ వ్యాలిడ్. ఐ విల్ ప్రెజెంట్ ద సపోర్టింగ్ డాక్యుమెంట్స్ యాజ్ అండ్ వెన్ రిక్వైర్డ్ అని చెప్పేసి రాసుకొని కింద మీరు సైన్ చేసి మీ నేమ్ రాసుకొని
ఇదైతే అప్లోడ్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఫీజు ఉన్న వాళ్ళు ఇక్కడ లాస్ట్లో ఫీజు పే చేసుకో, అందరికీ ఫీజు ఉందన్నమాట. జనరల్ క్యాండిడేట్స్కి 1180 రూపీస్, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి 177 రూపీస్ అనమాట. క్యాప్చర్ ఎంటర్ చేయాలి, సబ్మిట్ అనాలి, ఓకే అనాలి. ఇక్కడ మనకి పేమెంట్ గేట్వే అయితే ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోతుంది. క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ కానీ వ్యాలెట్స్లో కానీ ఏదో ఒక గేట్వే ద్వారా మీరు ఫీజు అయితే పే చేసుకోవచ్చు. ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్ క్యాప్చర్ ఇచ్చేసి లాగిన్ అయితే అవ్వాలన్నమాట. అప్లికేషన్ ఫామ్ ప్రింట్ తీసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసరికి మీకు 4th జూన్ 2025 దాకా అయితే టైం ఇవ్వడం జరిగింది. 4th జూన్ 2025 అనమాట. ఈ లోపల లాగిన్ అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్ అయితే తీసుకోవచ్చు.